ఇప్పుడు మనతో పాటు డాక్టర్ దీపారెడ్డి గారు ఉన్నారు. ఆవిడ 2006లో డీఎస్సీలో ఉద్యోగం సాధించిన అభ్యర్థి. ఒక్కసారి ఆవిడతో మాట్లాడి, ఆవిడకి ఎన్ని జాబ్స్ వచ్చాయి? ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేశారు? ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం చెప్పండి. మీకు 2006 డీఎస్సీ గదా! ఇప్పుడు అసలు ప్రతిభ కోచింగ్ సెంటర్ ద్వారా మీకు లభించిన సహకారం ఎలా ఉంది? First, I would like to congratulate all the 2025 Mega DSC winners of Pratibha students. నా పేరు డాక్టర్ దీపారెడ్డి అండి. నేను 2006 డిఎస్సికి 2005లోనే కోచింగ్ తీసుకోవడానికి ప్రతిభకు వచ్చాను. ప్రతిభ ప్ర ప్రతి విద్యార్థిని తిరుగులేనటువంటి స్థానాల్లో నిలబెట్టేటువంటి భరోసా ఇచ్చేటువంటి విద్యా సంస్థ ప్రతిభ. 2006 డిఎస్సిలో నేను ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను. ఇక్కడ ప్రీ ఫైనల్లో ఏ మార్క్స్ వచ్చాయో అలాగే ఫైనల్ టెస్ట్లో కూడా అదే మార్క్స్. మాకు కడప డిస్ట్రిక్ట్ నుంచి నేను డిఎస్సి రాయడం జరిగింది. ఆ డిఎస్సి రద్దయిపోయి మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అప్పుడు కూడా అదే మార్క్స్తో నేను నా జాబ్ను నిలబెట్టుకోవడం జరిగింది మేడం. అంటే ప్రతిభ స్టాండర్డ్స్ ఇలా ఉంటాయి, ఎక్కడ ఫ్లక్చుయేషన్స్ లేవు, ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయగలదు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. తర్వాత 2008 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్లో మా డిస్టిక్లో 6 పోస్టులే ఉండేటివి. నాకు 72 మార్క్స్ వచ్చాయి. సేమ్ 72 మార్క్స్ వచ్చిన ఇంకొక అమ్మాయి ఏజ్లో నాకంటే పెద్దగా ఉండటంలో తనకు వచ్చింది. అప్పుడు నేను మిస్ అయ్యాను. 2012 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, టీజీటీ, పీజీటీ 3 క్రాక్ చేశాను. ఈవెన్ ప్రిన్సిపల్ పోస్ట్కి కూడా నావే హైయెస్ట్ మార్క్స్ స్టేట్ లెవెల్లో నేను వెళ్ళాను. అయితే అక్కడ పే స్కేల్ వేరియేషను ఏజ్ యాజ్ ఆన్ డేట్ ఉండటంలో రీమార్క్స్లో పక్కన పెట్టడం జరిగింది. సో అదే జీల్తో మళ్ళీ 2019 రిక్రూట్మెంట్లో 2020 ప్రిన్సిపల్గా వెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా నేను 7 గవర్నమెంట్ జాబ్స్ను క్రాక్ చేశాను. అలాగే 7 పీజీలు కంప్లీట్ చేశాను. ఈ విషయంలో నాకు డాక్టర్ అరుణాచల్ రెడ్డి సార్ గారి ఇన్స్పిరేషన్. ఎడ్యుకేషన్లోనే నేను టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇవన్నీ కూడా నేను పూర్తి చేశాను.